చాలా మంది గృహిణులకు మనకిప్పుడు ఈ హీల్ పెయిన్ అది చాలా ఎక్కువ సర్వసాధారణం అయిపోయింది. పొద్దున్న లేవగానే బెడ్ మీద నుంచి కాలు కింద పడితే కూడా తట్టుకోలేనంత పెయిన్ అవుతా ఉంది. సో, దానికి కారణం ఏంటంటే ఎస్పెషల్లీ ఎక్కువ శాతం మన 80-90% హీల్ పెయిన్‌కి కారణం ఏంటంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్. అంటే కిడ్నీలో ఫిల్టర్స్ దెబ్బతినడము, మన డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్ వీటిల వల్ల మన కిడ్నీ కొంతవరకు డ్యామేజ్ అవ్వడము, దాని ఫిల్టర్స్ డ్యామేజ్ అవ్వడము. దానివల్ల యూరిక్ యాసిడ్ మనకి యూరిన్ ద్వారా బయటికెళ్ళిపోవాల్సిన యూరిక్ యాసిడ్ అంతా కూడా మన కాళ్ళలో, జాయింట్స్‌లో, మన హీల్స్‌లో వచ్చి జమ అవుతా ఉంటాయి. సో, దానివల్ల ఏమవుతుంది బ్లడ్‌లో ఎక్సెస్ యూరిక్ యాసిడ్ వల్ల మనకి ఆ బ్లడ్‌లో ఉన్న యాసిడ్స్‌ని న్యూట్రలైజ్ చేసుకోవడానికి మనం బాడీలో నుంచి కన్సిస్టెంట్‌గా కాల్షియం లీచింగ్ అనేది జరుగుతా ఉంటుందనమాట. ఎస్పెషల్లీ మన మోకాల్లో గానీ, మన హీల్స్‌లో గానీ ఈ ఎముకలో ఉన్న కాల్షియంని బయటికి లీచ్ చేస్తా ఉంటుంది. సో, ఎక్కడైతే ఆ లీచ్ అవుతున్న చోట చిన్న చిన్న షార్ప్ ఆబ్జెక్ట్స్ అంటే మనకొక రకంగా ముల్లుల్లాంటి స్ట్రక్చర్స్ తయారవుతా ఉంటాయి. మీరు ఎక్స్‌రే తీసుకుంటే చాలా మందికి ఇక్కడ ఒక ముల్లులాగా పెరిగినట్టు మనకు కనబడతా ఉంటుంది. సో, కొంతమందికి మోకాల్లో గూడా ముల్లుల్లాంటి స్ట్రక్చర్స్ అనేవి తయారవుతుంది. సో, ఆ యూరిక్ యాసిడ్ ఎక్సెస్ ఉండడం వల్ల ఆ యూరిక్ యాసిడ్‌ని న్యూట్రలైజ్ చేయడానికి బాడీ న్యాచురల్ రియాక్షన్ ఏంటంటే, మీ ఎముకల్లో ఉన్న ఎక్సెస్ కాల్షియం రిజర్వ్స్ అన్నీ బయటికి లాగేసుకోవడం, బ్లడ్ సక్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. అక్కడ కన్సిస్టెంట్‌గా బ్లడ్ లీచింగ్ అయిన చోటేంటే, అక్కడ ఉన్న ఎముక మీద చిన్న చిన్న బొడిపెళ్ళు, ముల్లుల్లాగా కనబడితే వాటిని మనం ఆస్టియోఫైట్స్ అంటాం. సో, మన హీల్ దగ్గర ఆస్టియోఫైట్స్ అయితే ఏమవుతుంది, మీకు చిన్న చెప్పులో ఒక రాయి ఉందనుకోండి, షూలో ఒక ముల్లుందనుకోండి, ఎంత సఫర్ అవుతాం మనము. అలా పర్మనెంట్‌గా మీ స్ట్రక్చర్‌కి ఒక ముల్లులాగా తయారైందనుకోండి, ఇక్కడున్న టిష్యూస్ అన్నీ గూడా అది లోపటి నుంచి ప్రిక్ చేసి మీ బాడీ వెయిట్‌కి, మీ ప్రెషర్‌కి మొత్తం గూడా చిరిగిపోతా ఉంటుంది. సో, మోకాలు చిప్పల్లో గూడా ఏమవుతుంది, ఆ గ్యాప్ అనేది మనం చూసుకుంటే పూర్తిగా రెడ్యూస్ అవ్వకముందే ఈ గ్యాప్ మధ్యలో ఆస్టియోఫైట్స్ వచ్చేసి లోపటి నుంచి పొడుస్తా ఉంటుంది. సో, మెట్లెక్కుతా ఉంటే కటకట అని సౌండ్‌లు రావడము, ఆ టచ్ అవ్వడము, ఆస్టియోఫైట్స్ ఎముక టచ్ అయిపోవడం, పూర్తిగా గుజ్జు అరిగిపోకముందే ఎముకల్లో స్టిఫ్‌నెస్ క్రియేట్ అవుతుంది. ఫోల్డ్ అవ్వకుండా పోతుంది. సో, దీని సమస్యకి ఇప్పుడు ప్ర ప్రస్ ప్రస్తుతం ఎలాంటి పరిష్కారం ఉంది అనంటే, ఇంగ్లీష్ మెడిసిన్‌లో యాస్ యూజువల్‌గా దేనికి కూడా ప్రివెన్షన్, క్యూర్ 2 ఉండవు. ఓన్లీ లక్షణాలకు మాత్రమే వైద్యం ఇచ్చుకుంటూ వెళ్తారు. అంటే టెంపరరీగా పెయిన్ కిల్లర్స్ ఇస్తా ఉంటారు. పెయిన్ కిల్లర్స్ వల్ల మీ కిడ్నీలు ఇంకా పాడవుతాయి. ఇంకా కాంప్లికేషన్స్ పెరుగుతున్నాయి. పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ మన హీల్‌లో గానీ, మన మోకాల్లో కుచ్చడము, ఇంకా ముదిరిపోతున్న కొద్దీ ఇంకా తట్టుకోలేని శక్తి లేనప్పుడు అనస్థీషియా ఇంజెక్షన్స్ ఇవ్వడము, పూర్తిగా డ్యామేజ్ అయిపోయాక మనకు ఆ సర్జరీస్ మోకాలు మార్పిడి చికిత్స చేయాలంటున్నారు. హీల్‌లో వచ్చేసి ఆ ఎముక ఎంత పెరిగిందో అది సర్జికల్‌గా రిమూవ్ చేయడం. సర్జరీ కూడా పరిష్కారం కాదు. ఎందుకంటే మళ్ళీ ఎముక పెరుగుతుంది. మళ్ళీ డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ చేసే వ్యవస్థనే అసలు రోగము. ఇవన్నీ డ్యామేజ్ అయిన చోట ఫంక్షనల్ డ్యామేజ్ అయిన చోట అన్ని బాధితులే అని అర్థం చేసుకొని దాని నిజాలు తెలుసుకోండి. సో, సరైన వైద్యం యాక్యుపంక్చర్, ఫంక్షనల్ మెడిసిన్ మీరు ఇంకొక స్టేజ్ పెరగకుండా ఆపేస్తుంది. అండ్ రూట్ నుంచి దాన్ని మళ్ళీ కరెక్షన్ చేసుకొని మళ్ళా నార్మల్ రీహాబిలిటేషన్ అండ్ రికవరీ అనేది పూర్తి స్థాయిలో మనం చేసుకోవచ్చు. కంప్లీట్ మళ్ళీ రాకుండా సస్టైనబుల్ హెల్త్ కూడా మనం మెయింటైన్ చేయొచ్చు. ఎందుకంటే మనకు పూర్తిగా మీ బాడీలో ఏ డిఫెక్ట్ వల్ల వచ్చిందో తెలిస్తే ఏ డైట్ తినాలి, ఏ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే మళ్ళీ జీవితంలో తిరిగి రాదో అవి కూడా మనం చెప్పొచ్చు. ఇప్పుడు నా దగ్గర ఎన్ని కేసెస్ నేను సాల్వ్ చేశాను, ఎన్ని సర్జరీస్ అవాయిడ్ చేసి వాళ్ళని రికవర్ చేశామో, వాళ్ళకి ఎలాంటి రిలాప్స్ లేదు. కొంతమంది 5 ఇయర్స్, 10 ఇయర్స్ దాటిపోయినా కూడా వాళ్ళు ఎలాంటి రిలాప్స్ లేదు. అదే మీరు సర్జరీ చేయించుకున్న రిలాప్స్ ఉంటుంది. ఎన్ని రకాలుగా పెయిన్ కిల్లర్స్ వాడినా మీ హెల్త్ ఇంకా డిటెరియేట్ అవుతుంది, రిలాప్స్ అవుతూనే ఉంటుంది. దయచేసి వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేసి చైతన్యపరచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్. అమ్మా, మీ పేరేంటమ్మా? చిరంజీవి. మీరు అంటే ఏ ప్రాబ్లం ఉంది మీకు? ఇప్పుడు ఏ ప్రాబ్లం? హీల్ పెయిన్. 2 కాళ్ళకా లేకపోతే ఒకటేనా? రైట్ కాల్. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉందమ్మా పెయిన్? నేను తొందరగానే వచ్చేసానండి. ఎందుకంటే ఫస్ట్ నాకు ఎన్ని ఇయర్స్ నుంచి ఉండింది మీకు ఇది ప్రాబ్లం? 2 months నుంచి హీల్ పెయిన్ సివియర్ గా ఉంది. 5 months అవుతుంది. 5 months నుంచి. ఓకే. సో ట్రీట్మెంట్ పరంగా ఎక్కడెక్కడ పోవాల్సి వచ్చింది మీకు దీని పరంగా? నేను రెగ్యులర్ గా జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాను. ఇప్పుడు చెకప్ ఉంటుంది. ఓకే. ఆయన ఆర్థోపెడిక్ రెఫర్ చేశారు. అక్కడికి వెళ్ళాను, చూపించుకుంటేనేమో సరేనమ్మా తగ్గుతుంది, ఫిజియోథెరపీ చేయించుకోండి అన్నారు. ఓకే. రెగ్యులర్ గా 1 week చేస్తే తగ్గుతుంది అన్నారు. కానీ 1 week చేసినా కానీ
కొంచెం కూడా నాకు తగ్గలేదండి, ఓకే. అసలు ఏమాత్రం తగ్గలేదు. Hmm. చూసిన తర్వాత ఇంకా ఆయన ఏమన్నారంటే ఇంజక్షన్ వేస్తాను, స్టెరాయిడ్స్ లేకపోతే ఆపరేషన్ అన్నారు. Hmm. అనేసరికి ఇంజక్షన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని నాకు తెలుసు. రైట్. అనేసరికి నాకు భయం వేసింది, లేదు కదా ఈ స్టెరాయిడ్స్ కష్టం, మళ్ళీ ఆపరేషన్ అన్న ప్రాబ్లం ఏమన్నా అవుతుందేమో. Hmm. అంత లోపలే ఇది యూట్యూబ్లో చూసాను. రైట్. చూసిన తర్వాత సరే ఇది నా కాలుకు చెప్పినట్టుగా ఉంది, నాకు ఎట్లా ఉందో అది అట్లాగే ఉంది కదా అనేసి మీ దగ్గరకు వచ్చాను. రైట్. వచ్చిన తర్వాత నాకు 1 వీక్ లోపలనే బాగా రిలీఫ్. ఫీల్ అయింది. Hmm. అసలు ఇంత నేను బాత్రూమ్ లోకి నడవడానికి కూడా కష్టంగా ఉంది, అంత పెయిన్ ఉందండి నాకు. సివియర్ పెయిన్ ఉండేది. ఒక 15 days మెడిసిన్ లేక భరించాను. Hmm. అది రాను రాను ఎక్కువైపోయి ఇట్లా అయిపోయింది. మీ దగ్గరకు వచ్చేసరికి 1.5 month అయింది పెయిన్తో. ఓకే. ఆ తర్వాత ఒక 2-3 అక్యుపంక్చర్ థెరపీలకి నాకు బాగా అనిపించింది, Okay. పెయిన్ చాలా వరకు తగ్గింది. రైట్. సో చాలా రిలీఫ్ ఉంది కదా ఆ, అప్పుడు. చాలా రిలీఫ్ అనిపించింది. నేను చాలా మందికి చెప్పాను కూడా, అందరికి మా బావగారికి కూడా చెప్పాను. వెరీ గుడ్. ఇది ఆయనకేంది రుమటాయిడ్ పెయిన్స్ బాగుంది ఓకే. ఓకే. అంటే బాగా నాకు చాలా ఫీల్ అయింది. ఈ పెయిన్స్ తో బాగా బాధపడుతున్నారు కదా, పెయిన్స్ తో బాధపడే వాళ్ళు తప్పకుండా ఈ హాస్పిటల్కి వెళ్తే తగ్గుతుంది, వెరీ గుడ్. అదైతే నా అనుభవంతో చెప్పాను అంటే దీనికి వెళ్తాను నేను. అది సరే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.